ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి విందాము. ఆ వ్యక్తి పేరు బిల్లీ గ్రహం గారు. 1918వ సంవత్సరంలో నార్త్ కరోలినా చార్లోట్ నందు ఒక రైతు కుటుంబంలో జన్మించను. చిన్నతనంలోనే ఆవులను, గేదెలను శుభ్రపరిచేవాడు. పేడను ఎత్తటం, గడ్డి కోసుకురావటం, పాలు తీయడం చేసేవాడు. తల్లిదండ్రులు స్కాట్లాండు ప్రెస్బిటేరియన్ సంఘమునకు సభ్యులు. బిల్లీ ఫ్రాంక్గా పిలువబడుతూ సంఘారాధనకు క్రమంగా హాజరవుతూ వచ్చాడు. తన 16వ ఏట మొర్దెకై పాల్రేహాం అనే సువార్తికుడు నిర్వహించిన సువార్త దండయాత్రలో క్రీస్తును అంగీకరించాడు. కొద్ది కాలం బైబిల్ స్కూల్లో బైబిల్ పఠన చేశాక టాంసాలో ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేరి మొట్టమొదటి వీధి ప్రసంగం చేశాడు. 21వ ఏట బాప్టిస్ట్ సంఘమునకు కాపరిగా ప్రతిష్ఠించబడి ఆపై చికాగోలోని వీటన్ కాలేజీ నందు చేరాడు. మానవుని భౌతిక మనస్తత్వ విజ్ఞానంలో డిగ్రీ పొందాడు. 1943వ సంవత్సరంలో చైనాలో ప్రెస్బిటేరియన్ మిషనరీ డాక్టర్ కుమార్తె అయిన రూత్ బెల్ని వివాహమాడాడు. చికాగో నగర సరిహద్దులోని ఒక చిన్న బాప్టిస్ట్ సంఘ కాపరిగా 2 సంవత్సరాలు పనిచేసి ప్రసంగించే వాయుచక్రంగా పేరు పొందాడు. నార్థరన్ బాప్టిస్ట్ సెమినరీ ప్రొఫెసర్ టోరీ జాన్సన్ తన ఆదివారపు రేడియో కార్యక్రమాల్లో సాంగ్స్ ఇన్ ద నైట్ మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. 1945వ సంవత్సరంలో జాన్సన్ యూత్ ఫర్ క్రైస్ట్ని ప్రారంభించి బిల్లీని సంపూర్ణ సువార్తికునిగా నియమించాడు. సువార్తతో అమెరికాలో పర్యటించిన తర్వాత 1946-47 సంవత్సరంలో 21 ఇంగ్లీషు దేశాలు తిరిగి 360 కూడికలు ఏర్పాటు చేశాడు. 1949లోని లాస్ ఏంజల్స్లో 8 సువార్త కూడికలు జరగగా ప్రఖ్యాత రేడియో వ్యక్తి స్టూవర్ట్ హాంబ్లన్ పేరుగాంచిన దోపిడి దొంగ జిమ్ ఈ సభలలో క్రీస్తును అంగీకరించి ఇది తన సేవకు ఉత్తేజము తీసుకుని వచ్చింది. 1950వ సంవత్సరంలో బిల్లీ గ్రహం ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ స్థాపించి సువార్త ప్రకటన చేశాడు. కొత్తగా మారుమనసు పొందిన వారిని ప్రోత్సహించడం వీరి పరిచర్యలో ముఖ్యమైనది. 1952వ సంవత్సరంలో వాషింగ్టన్లో పెద్ద సువార్త దండయాత్ర జరగగా వందలాది మంది ప్రభువును అంగీకరించారు. వారిలో దేశ అధ్యక్షులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. తన 30వ ఏటనే ప్రాముఖ్యమైన సువార్తికుడిగా స్థిరపడి హౌస్ ఆఫ్ డిసిషన్ అను రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. వార్తాపత్రికలో నా జవాబు అనే శీర్షిక ప్రారంభించాడు. పుస్తకాలు ముద్రించడం, చలనచిత్రాల ద్వారా సువార్త ప్రకటించాడు. 1955వ సంవత్సరంలో స్కాట్లాండ్, లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో కూడికలు జరగగా లండన్ రాణి ఎదుట వాక్యమును బోధించాడు. 1961వ సంవత్సరం నుండి అనేక ఇతర దేశాల్లో సువార్త దండయాత్రలు చేసి 1989వ సంవత్సరంలో మిషన్ 1974వ సంవత్సరం తూర్పు దేశాలు పర్యటిస్తూ మన భారతదేశంలో ప్రతి తుఫానుకు ఊళ్ళు మొత్తం కొట్టుకుపోయిన దివిసీమను దర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు. భారతదేశంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే లక్షల కొలది ప్రజలు హాజరై మారుమనసు పొందుతున్నారని ఇండియా ప్రభుత్వం అప్పటి నుండి వీరికి వీసా ఇవ్వడం లేదు. ఈ మధ్య ఒకేసారి 180 దేశాలకు శాటిలైట్ ద్వారా సువార్తను అందించారు. ఈనాడు ప్రపంచ భక్తుల్లో బిల్లీ గ్రహం గారు మొదటి వ్యక్తి అనుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి భారతదేశంకు రాలేదు. ఫిబ్రవరి 21, 2018న అమెరికాలోని అతని నివాసం వద్ద 99వ ఏట ప్రభువునందు నిద్రించారు. వీరి సేవా రహస్యం 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అని అంటారు. ఇంతవరకు మనం బిల్లీ గ్రహం గారు మిషనరీని గురించి తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభువా. ఒక గొప్ప మిషనరీ గురించి మనం తెలుసుకున్నాం నాయన తండ్రి. ఈ మిషనరీకి ఉన్న భారము మా జీవితంలో కూడా పెట్టమని, సువార్త భారము దయచేయమని, ఆత్మల భారము దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.